గురించి మీ కాలర్ మాట్లాడక ఇంకో తెలుసుకుందాం. హలో హలో అమ్మా, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శారదాదేవి అమ్మా. శారదాదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుడివేడమ్మా. గుడివాడ నుంచి మాట్లాడుతున్నారు. అమ్మ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా మనవడమ్మా, కూతురు బిడ్డ నా దగ్గర ఉంటాడమ్మా. ఆహా, పేరు చెప్పండి. వాడు అమ్మా పేరు చెప్పండి. ఆ, వాడు వెంకట వర్ణిత్తమ్మ. వెంకట వర్ణిత్తమ్మ పేరు. వెంకట వర్ణిత్ గురించి తెలుసుకోవాలి. శారదాదేవి గారు దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. ఆ ఇదండి అమ్మా, వాడు 10th క్లాస్ రాస్తున్నాడమ్మా ఇప్పుడు. అమ్మ కొంచెం టీవీ తగ్గించండి, లేకపోతే లైన్ కట్ అవుతుంది. అమ్మా తగ్గించేసానమ్మా టీవీ. సరేనండి, చెప్పండి అమ్మా. అంటే తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. విష్ణు వర్ణిత్ కాదు. విష్ణు వర్ణి కాదమ్మా, ఓన్లీ వెంకట వర్ణిత్తమ్మా. సారీ సారీ సారీ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ మీరు అలా ఎక్కువ పెట్టేస్తే లేదమ్మా, టీవీ వాల్యూమ్ లేదమ్మా. 3-6-8 సంవత్సరం అమ్మా. 3-6-8 2008 అమ్మా. 2008వ సంవత్సరం. పుట్టిన టైం చెప్పండి. పుట్టినమ్మ సాయంత్రం 9-8:30 మధ్యలోనమ్మా. 8:30-9 మధ్యలో. ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్ లో పుట్టాడమ్మా. సరేనమ్మా, మేడం తో మాట్లాడండి, మీ పరిష్కారం తెలియజేస్తారు. మాట్లాడండి. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నాకు నా దగ్గర మా మనవడు ఉంటాడమ్మా. వాడు 3-6-2008 సంవత్సరంలో పుట్టాడమ్మా. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడమ్మా. నాకు వాడు చదువు మీద కొద్దిగా భయంగా ఉందమ్మా. బాగా చదువుతాడమ్మా? చూస్తామమ్మా. మిథున లగ్నం అమ్మా బాబుది, తెలుసా మీకు? నాకు తెలియదమ్మా, ఇవన్నీ నాకు తెలియదు. మిథున లగ్నము, వృషభ రాశి బాబుది, ఉత్తరా నక్షత్రము, అది కృతిక నక్షత్రం. దశ కుజలో శుక్రుడు అంతర్దశ నడుస్తోందమ్మా బాబుది. ఎప్పుడు కొద్దిగా చదువు మీద శ్రద్ధ ఉందా అని అడుగుతున్నానమ్మా. అది అన్న బాబుకి ఇప్పుడు కుజలో శుక్రుడు అంతర్దశ నడుస్తోంది కాబట్టి కొద్దిగా చంచలత్వం ఎక్కువ ఉంటదమ్మా బాబుకి. ఏంటమ్మది? ప్రశాంతంగా మనసు పెట్టి చదవడం, కొద్దిగా నిలకడ ఉండదు బాబుకి. అది కరెక్టేలేమ్మా. అంతేనమ్మా, చంచలత్వం ఎక్కువ ఉంటది బాబుకి. బాబుకి ఉదయాన్నే కొద్దిగా తేనె నీళ్లు తాగించండి అమ్మా. రోజు పొద్దున్న లేవగానే ఉదయాన్నే లేవగానే తేనె నీళ్లు తాగిచ్చేసి సూర్య నమస్కారం చేసుకోమని చెప్పండి, సూర్య ఆరాధన చేసుకోమని చెప్పండి, చదువుకుంటాడు అమ్మా. సరేనండి శారదాదేవి గారు, మీ మనవడి గురించి అడిగారు. మేడం చక్కగా తెలియజేశారు.